నిర్వర్తిస్తారు. మరి వాళ్ళ పూర్వజన్మ సుకృతం మీకు తెలుసు. ఇప్పుడు మహాభారతంలో ఒకటి ఉంది, ఆ ద్రౌపది ఒక చిన్న కౌపీనము ఒక ఋషికి ఇస్తే ఆమెకు అవసరమైనప్పుడు మరి అన్ని చీరలు కృష్ణుడు ఇస్తాడు. కృష్ణుడు కూడా ఊరికి ఇలా లెక్కలు చూసి ఇస్తాడు, ఈ సహాయం చేసిందా లేదా అంటే ప్రతిదానికి ఒక లెక్క ఉంది. సో అలా మనం అందరికీ ఆ అర్హత కల్పించి ఉంటే మనకి ఆ మధ్యవర్తిగా మనకి ఎంతో మన ఆత్మ ఎంతో ఉన్నత స్థితి మనం ఎదుగుతాము, వాళ్ళు అర్హత వస్తుంది. తర్వాత ఆ యాగం కానీ యజ్ఞం కానీ అద్భుతంగా ఏదైతే ఆ యజ్ఞము యాగము ఒక సంకల్పంతో మనం సంకల్పం పెట్టుకొని యాగం చేస్తాం కదా, అది సఫలీకృతం అవుతుంది. అదే ఆ యాగం కానీ యజ్ఞం కానీ సెలబ్రేషన్ కానీ ఒక సంకల్పం కోసం మనం పనిచేస్తాం. వీళ్ళందరూ వస్తేనే అది సఫలీకృతం అవుతుంది. సో వీళ్ళందరినీ తీసుకురావడమే, వీళ్ళందరికీ అర్హత కల్పించడమే ఆ యాగానికి ఆ యజ్ఞం తాలూకా సో ముఖ్య ఉద్దేశం. సో అందుకు తప్పనిసరిగా మీరందరూ ఈసారి సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞానికి రావాలి. అలాగే అక్కడ జరిగే అన్నప్రసాదానికి తప్పనిసరిగా సహాయం చేయండి. ఎక్కడైనా సరే మనం అన్ని చోట్ల అది చెయ్యాలి, మన దగ్గర ఉన్నది పంచాలి. నాకు ఒకసారి ఏం జరిగిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇస్తే ఎంత గొప్పగా నువ్వు హృదయపూర్వకంగా ఇస్తే